శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వేదవ్యాస విరచిత మహాభారతం సంక్షిప్త గాథ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. ఓం నమో భగవతే వాసుదేవాయ. కథా ప్రారంభం. కురుసభలో ద్యూతక్రీడ ప్రారంభమైంది. ధర్మరాజు ఒడ్డుతున్నాడు, ఓడుతున్నాడు. ఓడిన కొద్దీ పందెం పెంచుతున్నాడు. సర్వ సంపదలు ఓడి తమ్ములను ఒడ్డి ఓడిపోయాడు. ఇంక మిగిలింది ఏమీ లేదు. శకుని పాచికలు గలగల్లాడిస్తూ నవ్వుతున్నాడు. విదురుడు పదే పదే జూదాన్ని నిరోధించమని ధృతరాష్ట్రునికి చెబుతూనే ఉన్నాడు. వినట్లుగా ఆయన ఊరుకున్నాడు. మహారాజా, పూర్వం ఒక వనంలో కొన్ని పక్షులు బంగారాన్ని వమనం చేసేవి. దాన్ని తీసుకుపోయి అమ్ముకు జీవించే ఒక వేటగాడు ఆ పక్షులన్నిటినీ ఒక్కసారే పట్టుకు చంపితే తనకు కావలసినంత బంగారం వస్తుందనుకుని వాటిని చంపేశాడు. వాడికి లభించే ఫలితం ఎటువంటిదో ఇప్పుడు నీ కొడుకులు పాండవుల సిరి సంపదలు హరించడంలో పొందే ఫలము అంతటిదే అని విదురుడు చెప్పినా ధృతరాష్ట్రుడు వినలేదు. మహారాజా, భోజభూపతి కుమారుడు కంసుడు తండ్రిని ఎదిరించి అత్యాచారాలు సాగిస్తుంటే ప్రజలందరికీ కంటకొడుగా తయారవుతుంటే చూసి వాడిని శ్రీకృష్ణుడు ప్రజాభిమతానుసారం సంహరింపజేశాడు. అలానే వంశక్షయానికి హేతువుగా తయారవుతున్న నీ పెద్ద కొడుకుని నిర్బంధంలో ఉంచడానికి అనుజ్ఞ ఇస్తే భవిష్యత్తులో ఏ ప్రమాదము రాదు. నీ వంశము ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. పాండవులు నెమళ్ళు, నీ కొడుకు కాకి, వాడు నక్క, పాండవులు శార్దూలాలు. అందువల్ల నీ కొడుకును విడిచిపెట్టు. వంశం కోసం వ్యక్తిని, దేశం కోసం గ్రామాన్ని, గ్రామం కోసం దుష్టవర్గాన్ని, ఆత్మరక్షణకు భూమండలాన్ని విసర్జించాలని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి అని హితవు చెప్పినా వినలేదు కురుభూపాలుడు. ఆయనతో చెప్పి లాభం లేదని విదురుడు దుర్యోధన దగ్గరికి చేరి, సుయోధన, నీకు కావలసిన సంపదలన్నీ ఇప్పటికే జూదంలో సంపాదించావు. ఇంకా ముందుకు సాగి అకార్యాలకు సాహసించకు. కపటద్యూతకుశలుడైన శకుని వారించి ఇంతటితో ఈ జూదం ఆపి ధర్మస్వరూపులైన పాండవులతో స్నేహంగా ఉండు. శకునుని పంపించేయి అని విదురుడు చెబుతూ ఉండగానే దుర్యోధనుడు, ఆది నుంచి నువ్వు మా శత్రువుల్ని కీర్తిస్తూ మమ్మల్ని అవమానిస్తూనే ఉన్నావు. నీ పాండవ పక్షపాతానికి హద్దు లేకుండా ఉంది. నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ సలహా మాకు అవసరం లేదు. ఎవరు ప్రోత్సహించినా ఎంతటి మూర్ఖుడు పర్వతాన్ని తలతో బద్దలగొట్టడానికి ప్రయత్నించడు. పాముకి పాలు పోసి పెంచడు. కులటయైన స్త్రీని ఎంత ఆదరించి ఆభరణాలతో అలంకరించినా అది ఒకరికి కట్టుబడి ఉండదు. అలా ఉంది నీ వ్యవహారం. స్వపక్షీయులను అవమానిస్తూ శత్రువర్గాన్ని ఆకాశానికెత్తే నీకు ఇక్కడ స్థానం లేదు. నువ్వు నీ ఇష్టవచనుడు పోవచ్చు అన్నాడు విదురునితో. సుయోధన, మనస్సుకు ఉల్లాసం కలిగించే సల్లాపాలు పలికేవారు కోకొల్లలు. అప్రియమైన హితబోధ చేయగల మంచి స్నేహితుడు దొరకడం దుర్లభం. కటువుగా ఉన్న శ్రేయోదాయకమైన హితువులు వినగలిగేవాడే ఉన్నత స్థితికి పొందుతాడు. కురువంశ శ్రేయస్సు కంటే మరో కోరిక లేని నా మాటలు నీకు రుచించకపోతే నీకు నమస్కారం. వేద విధుల ఆశీర్వాదం, అనుగ్రహం ఉంటే చాలు నాకు. ఆఖరిసారిగా చెబుతున్నాను, పాండవులు ఎంత శాంత స్వభావులైనా వారికి క్రోధం కలిగితే బరి మీద కోడి త్రాచుల్లా, ఆకలిగొన్న పెద్ద పులుల్లా విజృంభిస్తారు. రాజుల హృదయాలు ఎప్పుడూ ద్వేషాగ్నితో రగులుతూ ఉంటాయి. దానికి ముఖస్థితి ఆజ్యం. ఆ నెయ్యిని పోసేవారిని చేరదీయడం కంటే నాశనం మరొకటి లేదు. ఇక నీ ఇష్టం అన్నాడు. ఇలా ఈ ప్రసంగం సాగుతున్నట్లయినా తెలియకుండా శకుని జోదం సాగిస్తూనే ఉన్నాడు. కొడుకు గెలుపు కలిగిస్తున్న సంతోషంలో ఉన్నాడు ధృతరాష్ట్రుడు. అంతలో శకుని అట్టహాసంతో, ధర్మనందన, ద్రౌపదిని కూడా ఓడిపోయావు. ఇంకా ఆటకు నీ దగ్గరే మిగిలింది అని పాచికలను పట్టుకున్నాడు. ఆ మాట వింటూనే సుయోధనుడు విదురుని చేరి, తక్షణం వెళ్ళి ద్రౌపదిని సభకు తీసుకురా. ఈ క్షణం నుంచి అది మా దాసి అన్నాడు. విదురుడు గుండె చివుక్కుమంది. సభ్యుల హృదయాలు విషాదభారంతో నిండిపోయాయి. వారి ముఖాలు దీనంగా
దించుకుపోయాయి. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, బాహ్లీకుడు, సోమదత్తుడు, భూరిశ్రవసుడు, సంజయుడు, అశ్వత్థామ, యుయుచ్చుడు, వికర్ణుడు ప్రభుతులందరూ వేడిని టూర్పులు విడుస్తూ తలలు వాల్చారు. అందరి కళ్ళల్లో నీరు తిరుగుతున్నాయి. విదురుడు తలమొత్తుకుంటూ, నాయనా, కాలపాశాన్ని నీ చేతులతో నీ మెడకు చుట్టుకుంటున్నావు. ఘోర కాకోల విషం కక్కే భయంకర సర్పం పడగ విప్పి నీ తల మీద ఆడుతోంది. దాన్ని రెచ్చగొట్టకు. ఈ ధర్మరాజు తనను తాను ముందు ఓడిపోయాడు. ఓడిపోయిన వాడికి మరొకరిని ఒడ్డేది అధికారం లేదు. ఇప్పటికైనా నువ్వు ఈ దుర్వ్యవసాయం ఆపు. తలలో గుచ్చుకున్న మేకును తీసుకుందామని ఒక మేక తలను రాతిబండకేసి కొట్టుకుందిట. అలా ఉంది నీ వ్యవహారం అంటుండగానే దుర్యోధనుడు ప్రాతికామిని పిలిచి ద్రౌపదిని తీసుకురమ్మన్నాడు. ప్రభువాజ్ఞను శిరసావహించి ప్రాతికామి వెళ్ళి తను వచ్చిన పని చెప్పాడు. ద్రౌపదీదేవి హృదయం ఆందోళనతో నిండిపోయింది. ప్రాతికామి, జోదంలో పడ్డడానికి మరి ఏమీ లేకనేనా కట్టుకున్న భార్యను పడం పెట్టాడు? అంత మత్తులో ఉన్నాడా జోదంలో ఆయన అని అడిగింది. అన్నీ ఓడిపోయాకనే ఆయన మిమ్మల్ని ఓడిపోయారు. ఇప్పుడు మీరు వారికి దాసిగా రావాలి అని మా దుర్యోధనులు చెప్పారు అని చెప్పాడు ప్రాతికామి. దానికి ద్రౌపది, అయితే ధర్మరాజు నన్ను ముందుగా పందెంలో ఓడిపోయారో ఆయనే ముందు ఓడి నన్ను పడంగా పెట్టారో కనుక్కురా. నేను ఇప్పుడు ఏకవస్త్రను, సభాభవనానికి రాకూడదు అంది. ప్రాతికామి వచ్చి సభలో నివేదించాడు. ఆ విషయం ఇక్కడే తేలుస్తాం రమ్మను అని నవ్వుతూ పంపాడు దుర్యోధనుడు. తిరిగి వచ్చిన ప్రాతికామి మాట విని ద్రౌపది సభాభవనానికి వస్తూ గాంధారి వద్దకు వెళ్ళింది. స్వస్తి. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీకృష్ణ శరణం మమ.